Dear students, we are learning Theory of Equations chapter, Intermediate Second Year Mathematics 2A. So in this one, we have completed exercise 4A, 4B and related concepts. And now we are going to solve exercise 4C section 1. Before going to that, we are going to learn some new, some important and interesting things. So as we are playing with రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ రైట్. సో మనం రూట్స్తో కోఎఫిషియెంట్స్తో ఆట ఆడుకుంటున్నాం కదా. అలాగే సో ఇందులో ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్ ఏం నేర్చుకోబోతున్నామంటే కాంప్లెక్స్ నంబర్స్, కాంప్లెక్స్ రూట్స్ కనుక ఒక పాలినామియల్ ఈక్వేషన్కి కాంప్లెక్స్ రూట్స్ కనుక వచ్చినట్లయితే దే అక్కర్ యాజ్ కాంజుగేట్ పేర్. దట్ మీన్స్ ఏ ప్లస్ ఐబీ కనుక రూట్ ఉన్నట్లయితే ఏ మైనస్ ఐబీ కూడా రూట్ ఆటోమేటిక్గా ఉంటుంది. రెండు ఫ్రెండ్స్ అనమాట. ఖచ్చితంగా ఒకటి ఉందంటే ఇంకొకటి కూడా ఖచ్చితంగా ఉండాలి అందులో. అదేవిధంగా ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏ ప్లస్ రూట్ బి ఉన్నదంటే ఏ మైనస్ రూట్ బి, దాని కాంజుగేట్, దాని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనొచ్చు. సో అది కూడా ఖచ్చితంగా అందులో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఈ రెండు పాయింట్లు మనం నేర్చుకొని దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయబోతున్నాం. Okay, so that is important point in this video. Okay, let us start. So first these are the theorem statements. I'm not giving proof, so I'm explaining the concept and the point only. Let f of b x be a polynomial of degree n greater than 0. F of x is a polynomial of degree n which is positive with the real coefficients. The coefficients are real numbers, and let alpha be a root of the equation f of x is equal 0. f of x is equal 0 కి కనుక ఆల్ఫా అనేది రూట్ అవుతే ఆఫ్ మల్టిప్లిసిటీ m అంటే 1 ఏదైనా ఒక రూట్ 2 times 3 times కనుక ఉందనుకో, దట్ ఈస్ కాల్డ్ as మల్టిప్లిసిటీ m. then alpha bar its conjugate is a root of f of x is equal 0 of multiplicity m. ఓకే, సో దాని కాంజుగేట్ కూడా దానికి రూట్ అవుతుందని చెప్తున్నాడు. ఆల్ఫా రూట్ అయితే ఇట్స్ కాంజుగేట్ ఆల్సో రూట్. దట్ ఈజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో సేమ్ రూల్ అప్లై ఫర్ కాంప్లెక్స్ రూట్స్. ఇన్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ విత్ రియల్ కోఎఫిషియెంట్స్, కాంప్లెక్స్ రూట్స్ అక్కర్ ఇన్ కాంజుగేట్ పేర్ విత్ ద సేమ్ మల్టిప్లిసిటీ. దట్ మీన్స్ ఒక పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0కి ఏ ప్లస్ ఐబీ కనుక రూట్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఏ మైనస్ ఐబీ కూడా రూట్ అవుతుంది. దే అక్కర్ పేర్ వైజ్. ఓకే, నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్. ఎట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n greater than 0 విత్ రేషనల్ కోఎఫిషియెంట్స్. అబ్జర్వ్ ద డిఫరెన్స్. లెట్ ఏ అండ్ బి బి rational numbers where b is greater than 0 and root b is a rational number. Then a plus root b is a root of f of x is equal 0 if and only if a minus root b also. అంటే a plus root b అయితే దాని కాంజుగేట్ a minus root b కూడా ఆటోమేటిక్గా రూట్ అవుతుంది. ఓకేనా, ఓన్లీ a plus root b అనేది రూట్ ఇచ్చిందనుకో మనం ఏం కూడా తీసుకోవాలి, a minus root b కూడా తీసుకోవాలి. a plus ib ఇచ్చాడు అనుకోండి, a minus ib కూడా తీసుకోవాలి. Okay, so that is the important concept. Next I am going to say two more points also. So f of x is equal 0 has no real roots. Real roots లేవు. రియల్ రూట్స్ లేవంటే ఏముంటాయి, కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. అప్పుడు దాని డిగ్రీ ఈవెన్ ఆడ అంటే ఏమని చెప్పాలి, ఈవెన్. దాని డిగ్రీ ఏమవుతుంది, ఈవెన్. ఎందుకంటే రియల్ రూట్స్ లేవంటే ఖచ్చితంగా కాంప్లెక్స్ రూట్స్ ఎట్లా వస్తాయి మనకి, పేర్ వైజ్ వస్తాయి. ఏ ప్లస్ ఐబీ ఉంటే ఏ మైనస్ ఐబీ, 2 + 3i అంటే 2 - 3i, 4 + 5i అంటే 4 - 5, అలా పేర్ వైజ్ వస్తాయి. పేర్ వైజ్ కనుక కాంప్లెక్స్ రూట్సే కనుక ఎగ్జిస్ట్ అయితే ఖచ్చితంగా రెండు ఉంటాయి, లేదా 4 ఉంటాయి, లేదా 6 ఉంటాయి, లైక్ దట్. సో ద డిగ్రీ షుడ్ బి ఈవెన్. నో రియల్ రూట్స్ అయితే ఎన్ ఈజ్ వాట్, ఈవెన్. ఒకవేళ ఎన్ ఈజ్ ఆడ్ అయిందనుకోండి, డిగ్రీ ఆడ్ అయితే, ఒకవేళ 2 కాంప్లెక్స్ రూట్స్ ఉన్నా ఖచ్చితంగా ఇంకొకటి మిగిలిపోయి ఉంటుంది. దట్ మస్ట్ అండ్ షుడ్ బి ఏ రియల్ రూట్. ఓకే, ఇఫ్ ద డిగ్రీ ఎన్ ఈజ్ ఈవెన్, ఓకే, ఇఫ్ దెర్ ఆర్ నో రియల్ రూట్స్ దెన్ automatically complex roots exist pair wise, then the degree is even. If the degree is odd, compulsory
one, at least one real root will be exist. That is important point. ఓకే, మిగతా పేర్ వైజ్ కాంప్లెక్స్ రూట్స్ ఉన్నా కానీ ఒక రూట్ అయితే మిగిలిపోతుంది కదా, అది మేబీ ఇర్రేషనల్ కావచ్చు, రేషనల్ కావచ్చు, మేబీ దట్ మీన్స్ రియల్ రూట్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ బిఫోర్ టు సాల్వ్ ఎక్సర్సైజ్ 4C section 1 problems. Okay, now let us solve those problems. Okay, section 1 first problem, form the polynomial equation whose roots are given. Okay, so just now we have seen that complex roots occurs conjugate pairwise. That means 2 plus 3i ki conjugate pair 2 minus 3i, 1 plus i కి 1 minus i, అలా పేర్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, లేకపోతే మనం రాయాలి కూడా. నౌ దీస్ ఆర్ ది రూట్స్. సో let alpha, beta, gamma, delta are roots. Then what is the polynomial equation? X minus alpha, x minus beta, x minus gamma, x minus delta is equal to 0 is the polynomial equation, right? Now therefore polynomial equation is, what is polynomial equation? X minus of 2 plus 3i first root into minus, careful రాయాలి, బ్రాకెట్ మెయింటైన్ చేయాలి, x minus of 2 minus 3i, next x minus of 1 plus i, x minus of 1 minus i is equal to 0. Okay, now they are not of the form a plus b into a minus b. So do some modifications like this. Here minus into 2 minus 2 and minus into 3i minus 3i. In this one minus 2 plus 3i minus 1 minus i, minus into 1 minus, minus into minus plus i is equal to 0. So this is of the form a minus b into a plus b become a square minus b square, this is in one bracket, into this is a minus b, a plus b, x minus 1 minus i, x minus 1 plus i, a into x minus 1 b I, a minus b into a plus b become a square minus b square, which is equal to 0. Now expand it. A minus b whole square, a square minus 2ab, 2 to the 4, 4 into x, 4x plus b square, 2 square 4 minus 3 square 9 into I square value is minus 1. In complex analysis we have seen that I square is equal to minus 1. X minus 1 whole square, x square minus 2x plus 1 square 1 minus I square value is minus 1, which is equal to 0. So here we will get x square minus 4x minus into minus plus 9 plus 4 13 into x square minus 2x 1 minus into minus plus 1 plus 1 plus 1 plus 2 is equal to 0. Now multiply all terms, term by term. X square into x square, x power 4, x square into minus 2x minus 2x cube, x square into 2, 2x square. ఓకే, దీంతో మల్టిప్లై చేయడం అయిపోయింది. నెక్స్ట్ మైనస్ 4xతో minus 4x into x minus 4x cube minus 4x into minus 2x plus 4 into 2 8 x square minus 4x into 2 minus 8x 13 into x square 13x square 13 into minus 2x 26x 13 into 2 26 is equal to 0. Now add the like terms, we will get x power 4 completed minus 2x cube minus 4x cube minus 6x cube finished. Next 2x square 8x square 10x square plus 13 23x square. Next x terms minus 8x minus 26x minus 34x
plus last constant 26 is equal to 0. So this is required polynomial equation whose roots are, these are the 4 roots. ఈ 4 roots కి ఇలా చేసాం. Okay, so in the same way we can solve next remaining second, third, fourth problems of this first section, first bit. Okay, so వాటికి మీకు హింట్స్ ఇస్తాను లేదా ఇక్కడ సొల్యూషన్ ఇస్తాను, మీరు పాస్ చేసి మీరు ఓన్గా సాల్వ్ చేయండి. ఓకేనా, రైట్. This is the second problem. 4 roots, x minus alpha into x minus beta into x minus gamma into x minus delta is equal to 0. సో సబ్స్టిట్యూట్ వీటిని ఇంతకుముందు ప్రాబ్లం లాగానే సింప్లిఫై చేయండి. సో మల్టిప్లికేషన్ టర్మ్ బై టర్మ్, సో ఈ రెండింటిని కూడా టర్మ్ బై టర్మ్ మల్టిప్లై చేసి లైక్ టర్మ్స్ని యాడ్ చేస్తే we will get a required polynomial equation. Next, third problem. These are the 4 roots. Substitute carefully and a minus b into a plus b into a minus b ఫార్ములా అప్లై చేయండి. సో ఇవి ఇక్కడ వచ్చిన తర్వాత వీటిని టర్మ్ బై టర్మ్ మల్టిప్లై చేయొచ్చు ఇంతకుముందు ప్రాబ్లం లాగా, బట్ హియర్ ఐడెంటిఫై వన్ మోర్ a plus b into a minus b formula is there, that is x square plus 2 into minus 2x, x square plus 2 into plus 2x. A square minus b square, apply it and simplify, you will get x to the power of 4 plus 4 is equal to 0. Next, fourth problem. 1 plus I repeated twice and its conjugate 1 minus I also repeated twice. 1 plus I, 1 minus I. సో రెండు సేమ్ కాబట్టి దిస్ ఇంటూ దిస్ స్క్వేర్, దిస్ ఇంటూ దిస్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ ఏబీ హోల్ స్క్వేర్. దట్ మీన్స్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఐ, ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఐ means a plus b into a minus b, a square minus b square whole square already we have. So after I expand this one, this is x square minus 2x plus 1, here minus of minus 1 plus 1, 1 plus 1 become 2. This is a minus b plus c whole square formula, a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca is equal to 0. So after simplification we will get the required polynomial equation. So this is the way of solving finding polynomial equation of given complex roots. Now second problem, from the polynomial equation with rational coefficients whose roots are given 4 root 3 and 5 plus 2a. So here we have to observe one point, that is the polynomial with rational coefficients having a conjugate pair of cells and roots as conjugate cells and conjugate complex numbers. So that is the important point we should observe. So the here 4 root 3 is the root, means automatically its conjugate third, that is minus 4 root 3 also root. 5 plus 2i root means it is a complex number, its conjugate, that is 5 minus 2i also root. Okay, now we will get fourth degree equation. Okay, right. So we know that for the rational equation with rational coefficients, the roots are conjugate cells and conjugate complex numbers. So let alpha is equal to 4 root 3, then its conjugate beta is equal to minus 4 root 3. Okay, next gamma is equal to 5 plus 2i, its conjugate delta is equal to 5 minus 2i. Okay, are roots. Now polynomial equation. What is our polynomial equation? X minus 4 root 3 into x minus of minus 4 root 3, x minus 5 plus 2i, x minus of 5 minus 2i is equal to 0. So this step is important. ఇలా రాయడం ప్రాక్టీస్ చేయాలి. Okay, these are conjugate cells, conjugate complex numbers. Now x minus 4 root 3 into x plus 4 root 3, here this is x minus 5 minus 2i
into x minus 5 minus into minus plus 2y is equal to 0. Now this is a square, x square minus 4 root 3 whole square, right in one bracket. Next it is x minus 5 square minus 2y square, which is equal to 0. This is x square minus 4 square 16 into 3 48. This is x square minus 2 5 is 10x plus 25 minus 2 square 4 I square minus 1, that is minus into minus plus 4. So x square minus 48 into x square minus 10x plus 29 is equal to 0. Now multiply term by term, that is x square into x square, x to the power of 4 minus 10 in x cube, x square into 29, 29 x square. Next minus 48 x square minus into minus plus 480x minus 48 into 29 minus 48 into 29, 9 8 is 72, 9 4 is 36 plus 7 43, 2 8 is 16, 2 4 is 8 plus 1 9, 1392 minus 1392 is equal to 0. Now after simplification we will get x power 4 minus 10 x cube minus 18 minus 9 9. This is 3 minus 2 1, 19x square, okay, plus 480x minus 1392 is equal to 0 is the required polynomial equation. So here the important thing is, అంటే ఇచ్చిన రూట్స్కి వాటి కాంజుగేట్ కూడా తీసుకొని మనం polynomial equation find out చేయాల్సి ఉంటుంది. Next problem, 1 plus 5 is 1 root, its conjugate is also root, 1 minus 5i. Next 5 minus I root, 5 plus I is also root. So write x minus alpha, x minus beta, x minus delta, x minus gamma is equal to 0. So already we have simplified previous problems like this. So with the same method we can simplify, and this is the answer. And this is one more different problem. In this one, conjugate and surd both involved. I minus root 5 లో conjugate complex root ఉంది, నెక్స్ట్ సర్డ్ కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి దీన్ని చేంజ్ చేసి మనం 4 రాయొచ్చు. ఎలా అంటే i మైనస్ రూట్ ఐ ఒకటే ఇచ్చాడు కదా, i మైనస్ రూట్ ఐకి కాంప్లెక్స్ నెంబర్ అనుకుంటే కాంజుగేట్ ఏమవుతుంది, ఐని మైనస్ ఐతో రిప్లేస్ చేయాలి, దట్ ఈస్ మైనస్ ఐ మైనస్ రూట్ ఐ కదా. తర్వాత i మైనస్ రూట్ 5కి ఒకవేళ నెక్స్ట్ థర్డ్ అనుకుంటే ఏమవుతుంది, i ప్లస్ రూట్ 5. మళ్ళీ ఈ i ప్లస్ రూట్ 5లో ఇది కాంప్లెక్స్ కదా, దానికి ఏమవుతుంది మైనస్ i ప్లస్ రూట్ 5. ఇలా 4 రూట్స్ వస్తాయి. ఓకే, రెండేమో విత్ రెస్పెక్ట్ టు టూ విత్ రెస్పెక్ట్ టు థర్డ్స్, 2 విత్ రెస్పెక్ట్ టు కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, కాబట్టి అలా కేర్ఫుల్గా రాయాలి. ఈ 4 రాసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ మీకు తెలిసిందే. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది రాయడం, అన్నిటికీ మైనస్ పెట్టి రాయడం, నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్కి చేంజ్ చేయడం, ఫార్ములా అప్లై చేయడం. మళ్ళీ ఇందులో కూడా ఇది ఒక టర్మ్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కొంచెం కేర్ఫుల్గా సాల్వ్ చేయండి. సో ఇది డిఫరెంట్ ప్రాబ్లం. i మైనస్ రూట్ 5కి 4 రూట్స్ ఎలా రాయాలో చూడండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఆల్సో లైక్ ప్రీవియస్ ప్రాబ్లం, మైనస్ రూట్ 3 ప్లస్ ఐ రూట్ 2. ఇందులో థర్డ్ ఉంది, కాంప్లెక్స్ నెంబర్ ఇన్వాల్వ్ అయింది కదా, కాంప్లెక్స్ థర్డ్. ఓకే, సో దీన్ని ఎలా రాయాలో చూడండి. మైనస్ రూట్ 3 ప్లస్ ఐ రూట్ 2కి జస్ట్ ఐని మైనస్ ఐతో రిప్లేస్ చేయండి, ఇది వస్తుంది. నెక్స్ట్ మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3తో రిప్లేస్, ఇది వస్తుంది రూట్ 3 మైనస్ ఐ రూట్ 2. మళ్ళీ ఐని మైనస్ ఐతో రిప్లేస్ చేస్తే రూట్ 3 ప్లస్ ఐ రూట్ 2. సో దీస్ 4 ఆర్ ది
outcomes. 4 are the roots. Substitute and simplify like previous problem. You will get the answer. 2 root 3 whole square అంటే 2 square root 3 square, that is 4 into 3 12 వస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా రాయడం, ఒకటే ఇచ్చినప్పుడు ఇలా 4 రూట్స్గా రాయడం ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ కాంప్లెక్స్ conjugate of complex numbers and conjugate surds. ఓకే, సో రూట్స్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ఈక్వేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో నేర్చుకున్నాం. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇన్ దట్ వన్ we will solve exercise 4C remaining section 2 problems. Okay, thank you.